మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయుందరని వారితో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తన శిష్యులకు బోధించినటువంటి చివరి బోధ అదేదనగా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడి వరకు కనిపెట్టుకొని ఇక్కడే ప్రార్థన చేయండి, యెరూషలేము దాటి మీరు బయటకు వెళ్ళొద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపూర్వకంగా వారికి బోధిస్తూ మరియు ఆదరణ కలిగించేటువంటి మరొక బోధన కూడా చేస్తూ ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు చేత మీరు ఈ యెరూషలేములో మాత్రమే కాదు, యూదయలో మాత్రమే కాదు, సమరయలో మాత్రమే కాదు, బూది గంతముల వరకు కూడా నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని నిమిత్తం సాక్షిగా నిలబడాలి అన్నప్పుడు, లేదా దేవుని నిమిత్తం ధైర్యంగా నిలబడాలి అని అన్నప్పుడు, లేదా దేవుని గూర్చి ఇతరులకు సువార్త ప్రకటించాలి అని అన్నప్పుడు మనం ముఖ్యముగా పరిశుద్ధాత్మతో నింపబడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ శిష్యులకు ప్రభు బోధించినటువంటి ఆ చివరి బోధలో మనం గమనిస్తాం. శిష్యులు అప్పటి వరకు ఎంతో భయాందోళనతో, భీతితోనూ, ప్రాణభయముతోనూ వారి ప్రాణములను గుప్పిట్లో పెట్టుకొని గదిలో దాక్కొని తలుపు గడియ పెట్టుకొని గదిలోనే ఆ 4 గోడల మధ్య నిలిచిపోయారు. కారణం, బోధకుణ్ణి సిలువ వేసి మరణానికి అప్పగించారు. ఆయనను వెంబడిస్తున్నామని తెలిస్తే మనల్ని కూడా సిలువ వేస్తారు, మరణానికి అప్పగిస్తారని వారు భయపడ్డారు. పేతురుని ఒక చిన్నది, నీవు కూడా యేసుతో పాటు ఉన్నావు కదా అని అడిగితే ప్రాణభయంతో, కాదు నేను ఆయనను ఎరుగను, ఇప్పటి వరకు అసలు నేను ఆయనను చూడలేదు అని అబద్ధమాడుతూ ప్రాణభయము చేత బయటకు వచ్చివేశాడు. ఈ సన్నివేశం అంతా మనం గమనించినప్పుడు వారికి భయం లోపల ఉన్నది కాబట్టే క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడలేకపోయారు. శిష్యులందరి పరిస్థితి అదే, భయముతో దేవునికి సాక్షిగా నిలబడలేకపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడో, వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఎప్పుడైతే మార్చబడ్డారో, అభిషేకం చేత నింపబడ్డారో, దేవుని శక్తి చేత తాకబడ్డారో, నాటి నుండి వారు దేవుని కొరకు బలమైన సాక్షులుగా నిలబడిపోయారు. ఈ 1వ అధ్యాయము వారు గదిలో ఉండే ప్రార్థన చేసే అనుభవంతో ముగించబడుతుంది. 2వ అధ్యాయము దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత వారు తాకబడడంతోనూ, నింపబడడంతోనూ, అభిషేకించబడడంతోనూ ప్రారంభించబడుతుంది. ఈ 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి విషయం మనకు తటస్థిస్తుంది. అదేదనగా, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఇక్కడ పేతురు యొక్క స్థితిని మనం గమనించినట్లయితే, ఒకప్పుడు క్రీస్తు కొరకు అధైర్యముతోనూ, సాక్ష్యము చెప్పలేని వాడుగాను, భీతితోనూ, భయముతోనూ, ఆందోళనతోనూ నిలిచిన వాడు నేడు అనగా పరిశుద్ధాత్మ అభిషేక పూర్ణుడిగా ఎప్పుడైతే మార్చబడ్డాడో అప్పటి నుండి ఒక ధైర్యవంతుడిగా, ప్రార్థనా వీరుడిగా, భారభరితమైనటువంటి సేవకుడిగా, దేవుని చేత భారం పెట్టబడినటువంటి శిష్యుడిగా తన నూతనమైనటువంటి సేవా జీవితాన్ని ప్రారంభించాడు. ఇక్కడ పేతురు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనం పేతురు ప్రకటించినటువంటి సువార్తను గురించి మనం చూస్తాం. ఇంత ధైర్యం పేతురుకి ఎక్కడి నుండి వచ్చింది? అతడు అంటాడు కదా, అక్కడ అనేకులు చేరి ఉంటే అక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి జనాంగముతో బిగ్గరగా అరుస్తూ చెప్తున్నాడు, యూదయ దేశపు వాసులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా అంటున్నాడు. అతనికి ఎంత ధైర్యం వచ్చిందో! అన్ని దేశాల వారు, అన్ని ప్రాంతాల వారు ఆ పెంతెకోస్తు దినము కొరకు పండుగకు హాజరై ఉండగా అక్కడున్న జనసమూహం అంతటితో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇంతటి ధైర్యము, ఇంతటి వాక్చాతుర్యము, ఇంతటి వాక్య వివరణ అనుభవం ఎక్కడి నుండి వచ్చింది పేతురు అని అడిగినట్లయితే అతడు చెప్పే సమాధానం, పరిశుద్ధాత్మ ద్వారా నాకు వచ్చింది అంటాడు. ఎందుకంటే అది స్పష్టమైనటువంటి సమాధానం, సత్యమైనటువంటి సమాధానం, ధైర్యపరిచేటువంటి సమాధానం, ప్రోత్సాహపరిచేటువంటి సమాధానం. శిష్యులు నాటి నుండి క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడటం మట్టుకు కాదు, కానీ క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డానికి
కూడా వారి ప్రాణమును అప్పగించి వేశారు. ఈ అపోస్తుల కార్యమంతా మనం చదువుతున్నప్పుడు అపోస్తుల యొక్క బలమైనటువంటి సేవ విధానము మరియు వారి యొక్క త్యాగభరితమైనటువంటి జీవన విధానము మరియు వారి క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి విధానము మనం గమనిస్తాం. కనుక ఈ వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, భయముతో భీతితోనూ ఆందోళనతోనూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు తాకడం, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడడం ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. దేవుని కొరకు పాట పాడి స్తుతించాలి అనినా, సాక్ష్యం చెప్పాలి అనినా, స్వార్థను ప్రకటించాలి అనినా, ఏది దేవుని కొరకు చేయాలని నిలిచినా మనము ధైర్యముగా నిలబడవలసిన వారమై ఉన్నాము. ఆ ధైర్యం వెనక జరగవలసినటువంటి క్రియ ఏదనగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రతిదానికి భయపడుతూ భీతితోనూ అడుగు వేయలేని వారుగా మిగిలిపోతూ ఉంటారు. అందుకే నేడు పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నాకు సాక్షులుగా మీరు నిలబడగలుగుతారు. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఆయన సాక్షులుగా నిలబడలేరు అని చెప్పకనే చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోకపోతే సాతాను ఆకర్షణలతో, సాతాను క్రియలతో, వాటి తంత్రాలతో, పాపపు ఇచ్చలతో, పన్నాగాలతో వాడు క్రైస్తవులను, విశ్వాసులను పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడి యొక్క కుయుక్తులను మనం జయించాలి అంటే, వాడి యొక్క ఆలోచనను అధిరోహించాలి అంటే, వాడిని పాదాల క్రింద మనం త్రొక్కాలి అంటే నిశ్చయంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోకపోతే సాతాను యొక్క కబంధ హస్తాల్లో సులువుగా చిక్కుబడిపోతారని వాక్యము తేటగా సెలవిస్తున్నది. కనుక నేటి దినాన్ని మనం పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోకపోయినట్లయితే పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఉపవసించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వైరాగ్యముతోనూ పట్టుదలతోనూ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడు పరిశుద్ధాత్మ మనలను బలముగా తన శక్తి చేత నింపి ఆయన కొరకు సాక్షిగా మనలను ఈ లోకంలో ప్రజ్వలింపచేస్తాడు. పేతురు మరియు అపోస్తలుల యొక్క చరిత్రను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు భయములో నుండి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని భయంతో ఉన్న వారి యొక్క స్థితిలో నుండి తలుపు తీసి బయటకు వచ్చి బాహాటముగా నేను క్రీస్తు సాక్షిని అని చెప్పే ఉన్నత స్థాయికి, ఆత్మీయ స్థితికి చేరిన వారుగా మనం చూస్తాం. వారు బాహాటంగా దేవుని గురించి ప్రకటన చేస్తూ ముందుకు సాగిపోవటం ఒక ఎత్తైతే, మరొక కోణంలో మరొక మెట్టు ఏదనగా క్రీస్తుని గురించి మాకు ప్రకటించొద్దు, ఈ ప్రాంతంలో మీరు వివరించొద్దు, సువార్తను ప్రకటించొద్దు అని చెప్పిన అధికారులకు భయపడక వారి ఎదుట కూడా క్రీస్తుని గురించి చెప్పడానికి ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. అనగా దేవుని గురించి చెప్పడానికి ధైర్యంగా, బహాటముగా అడుగు వేసిన అనుభవంలో నుండి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ నేను ఇలాగే ప్రకటిస్తాను అన్నటువంటి ఆత్మీయ దృఢత్వము, స్థిరమైన విశ్వాసము, దేవుని కొరకు ప్రతిష్టత కలిగినటువంటి సమర్పణ జీవితము కలిగినటువంటి వారుగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వారుగా మనం గమనిస్తాం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మ కలిగి ఉండట ఎంతో ప్రాముఖ్యము. ఇంకా మనం చూస్తాం, పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన స్వాస్యము కాదని, ఆయన రాజ్యానికి వారసుడు కాడని అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మను గురించి మనం చూస్తాం. కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకునేట ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. మరియు మనం ఆయన సాక్షులము అని చెప్పడానికి ఒకే ఒక్క హేతువు ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నింపబడట. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఆయన సాక్షులు కాదు అని తేటగా పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. ప్రభు స్పష్టంగా రాయించి ఉంచారు, మనతో ఆయన స్పష్టంగా బోధిస్తున్నారు. నేడి వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలని, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ధైర్యంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని, ఆయన గురించి ప్రకటించాలని, ఇతరులకు సువార్తను తెలియచేయాలని, ఆయన సాక్షిగా అనేకుల మధ్య, అన్యజనుల మధ్య, వ్యతిరేకతల మధ్య నిలబడాలని తెలియజేస్తూ ఉండగా అట్టి విధంగా మనం ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయన స్వరూపంలోకి మార్చబడి ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో ప్రజ్వలింప చేయబడదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ దిన మాటలు ప్రతి వారి హృదయం నీటి కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూప కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండలుగా దీవించండి. పరిశుద్ధాత్మ లేకపోతే ధైర్యం కోల్పోతారని, సాక్షిగా నిలబడలేరని, భయముతోనూ భీతితోనే జీవితాన్ని ముగించాలని తెలియజేశారు. అయితే పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ కొరకు సాక్షిగాను, ధైర్యవంతులుగాను, ప్రార్థనా వీరులుగాను, యోధులుగాను, నీ కొరకు ప్రకాశించే జ్యోతులుగాను మార్చబడతారని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా వాక్యం ప్రతి వారిని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి, ధైర్యంతో నింపి ముందుకు నడిపించండి. నీ సాక్షులుగా తేజరింపచేసి అనేక నేపు తెలిపేటువంటి సాధనాలుగా మీరు మార్చుకోమని, ప్రతి అవసరం అక్కరుని మహిమశలు తీర్చిన రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.